మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమందిర ఆశ్రమం నుంచి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున భగవద్గీతలోని 10వ అధ్యాయం నుండి 31వ శ్లోకాల గురించి కొద్దిగా విశ్లేషణ ఇచ్చుకుందాం. ఏంటంటే, సాధకుడైనటువంటి అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఏమని? తను ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఎక్కువగా ఉంటాను అనేటటువంటి విషయాన్ని గురించి చెబుతూ, అంత క్రితం మనం కొన్ని విషయాల గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంకా వేటిట్లో ఉంటున్నాడంటే, దైత్య జాతి వారిలో నేను ప్రహ్లాదుడిని, అదేవిధంగా లెక్కలు వేసేవారిలో నేను కాలదేవతను, అడవి జంతువుల్లో నేను సింహాన్ని, పక్షులలో గరుత్మంతుణ్ణి, అదేవిధంగా తను పవిత్రీకరించే పదార్థాలలో అంటే వేగంగా ప్రయాణించే పదార్థాల్లో నేను వాయుదేవుణ్ణి, శస్త్ర విద్యలలో నేను దశరథరాముణ్ణి, జలజంతువులలో మొసలిని, జల ప్రవాహంలో నేను గంగను అని తెలియచేస్తుంది. అంటే పరమాత్మకు ఇష్టమైనటువంటి వస్తువులలో తను ఎక్కువగా అక్కడ తన యొక్క కాంతిని, తన యొక్క శక్తిని ఇచ్చేటటువంటి స్థానాల్లో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పరమాత్మని యొక్క అనుగ్రహం కలిగితే ఎంతటి వస్తువైనా గొప్ప విలువ వస్తుంది, వాటికి తగినటువంటి పవిత్రత వస్తుంది. కాబట్టి సాధకుడైనటువంటి ప్రతి మనిషి కూడా సాధన చేస్తూ భగవంతుని ఆశ్రయించి శరణాగతి పొందుతూ అలాంటి పవిత్ర స్థానాన్ని తను పొందాలి. అలా పొందినప్పుడు అతని యొక్క జన్మ ధన్యతమవుతుంది. తను పుట్టినందుకు తను ఒక పవిత్రమైనటువంటి శక్తిని సంపాదించుకుంటాడని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.